సరే, ఈ కథ మొదలయ్యేది ఒక అద్భుతమైన గెలుపుతో. కాని చూడ్డానికి ఎంత గొప్పగా ఉన్నా ఆ విజయం వెనుక ఉన్న నిజం మాత్రం ప్రపంచ ఫుట్బాల్నే కదిలించిన ఒక పెద్ద కుంభకోణానికి దారితీసింది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. స్టేడియం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. మలేషియా టీం అద్భుతంగా ఆడుతోంది. ఆ ప్రదర్శన చూస్తే ఇక మలేషియన్ ఫుట్బాల్లో ఒక కొత్త శకం మొదలైందనిపించింది. అయితే ఆ గెలుపు ఎంత పెద్దదంటే చాలామందికి అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంత ఈజీగా ఎలా గెలిచారు అనే అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టుగానే సరిగ్గా ఒక్కరోజు తర్వాత ఫీఫాకు అధికారికంగా ఒక ఫిర్యాదు అందింది. మరి అసలు ఇదెలా జరిగింది? దర్యాప్తు మొదలయ్యాక తెలిసిందేంటంటే, కొంతమంది కీలక ఆటగాళ్ల వంశచరిత్రను మార్చేయడానికి ఒక పక్కా ప్లాన్తో ఒక పెద్ద కుట్రే జరిగిందని. ఈ మోసం ఏ స్థాయిలో జరిగిందో చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇదేదో చిన్న పొరపాటు కాదు. ఏకంగా స్పెయిన్కి చెందిన లా లీగా లాంటి పెద్ద లీగ్స్లో ఆడే ఫేమస్ ప్లేయర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ల వంశ చరిత్రనే పూర్తిగా మార్చేశారు. అంటే ఇది కేవలం దేశంలో జరిగిన పొరపాటు మాత్రమే కాదు. ఫీఫా దర్యాప్తులో ఏం తేలిందంటే, దీని వెనుక ఒక అంతర్జాతీయ క్రిమినల్ నెట్వర్క్ ఉందని. నకిలీ పత్రాలు తయారు చేయడంలో స్పెషలైజ్ చేసిన ఏజెంట్లు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారన్నమాట. మరి ఆటగాళ్ల సంగతేంటి? వాళ్లేమో మాకేం తెలీదన్నారు. ఏజెంట్లు ఫుట్బాల్ అసోసియేషన్ చెప్పిందని గుడ్డిగా నమ్మి సంతకాలు పెట్టామని, వాళ్ల చేతిలో పావులుగా మారామని చెప్పారు. కాని ఫిఫా మాత్రం వాళ్లను కూడా బాధ్యుల్ని చేసింది. సరే, అసలీ మోసం ఎలా వర్కౌట్ అయింది? అది అర్థం కావాలంటే మనం ఫీఫా రూల్స్ని ఒకసారి చూడాలి. ఒక ప్లేయర్ జాతీయ జట్టుకు ఆడాలంటే ముఖ్యంగా 2 దారులుంటాయి. ఈ స్కామ్ మొత్తం ఆ 2 దారుల మధ్య ఉన్న ఒక చిన్న తేడాను వాడుకుని జరిగింది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకటేమో ఆ దేశంలో కనీసం 5 నేళ్ల నివసించాలి. రెండోది, మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మ లేదా అమ్మమ్మ లాంటి వాళ్ళు ఆ దేశానికి చెందినవారైతే మీరు వెంటనే ఆడొచ్చు. దాన్నే వారసత్వ రూల్ అంటారు. ఈ స్కామ్లో ఏం చేశారంటే, 5 నేళ్లు ఆగాల్సిన ప్లేయర్స్ని వాళ్లకి మలేషియన్ వారసత్వం ఉన్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వెంటనే ఆడించారన్నమాట. అదండి సంగతి. కుంభకోణం వెనుకున్న అస్సలు ప్లాన్ ఇదే. ప్లేయర్స్కి లేని వంశచరిత్రను ఉన్నట్టు చూపించడం, రూల్స్ని పక్కన పెట్టి అర్హత లేని ఆటగాళ్లను మైదానంలోకి దించడం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక క్యాల్క్యులేటెడ్ స్కీమ్. అయితే ఒక దేశానికి చెందిన ఫుట్బాల్ అసోసియేషన్ ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నట్టు? దీనికి సమాధానం ఫీఫా వరల్డ్ కప్లో స్లాట్స్ పెరగటంతో ఎలాగైనా క్వాలిఫై అవ్వాలనే తీవ్రమైన ఒత్తిడిలోనే దొరుకుతుంది. వేరే దేశాలు కూడా విదేశాల్లో పుట్టిన టాలెంట్ని తమ జట్లలోకి తీసుకున్నాయి. కానీ వాళ్లు రూల్స్ ప్రకారమే వెళ్లారు. ఉదాహరణకి ఫిలిప్పీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశస్థుల నుండి ప్లేయర్స్ని తీసుకుంది. ఇండోనేషియా తమ చారిత్రక సంబంధాలు వాడుకొని డచ్ ఇండోనేషియన్ కమ్యూనిటీ నుండి ప్లేయర్స్ని రిక్రూట్ చేసుకుంది. కానీ మలేషియా మాత్రం షార్ట్కట్ తీసుకుంది. ఇండోనేషియాకి, ఫిలిప్పీన్స్కి ఉన్నట్టుగా మలేషియాకి విదేశాల్లో పెద్ద సంఖ్యలో ఫుట్బాల్ ఆడే ప్రవాసులు లేరు. అదే వాళ్ల ప్రాబ్లం. సో వారసత్వమున్న ప్లేయర్స్ని వెతికి పట్టుకోవడం బదులుగా లేని వారసత్వాన్ని సృష్టించింది ఆ అసోసియేషన్. దీని వెనుక ఇంకో లోతైన సాంస్కృతిక కారణం కూడా ఉంది. దాన్ని ఎడ్యుకేషన్ ట్రాప్ అంటారు. చాలా ఆసియా దేశాల్లో లాగానే అక్కడ కూడా స్పోర్ట్స్ కంటే చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీంతో మంచి టాలెంటున్న యంగ్ ప్లేయర్స్ కూడా 15-18 వయసులో ఆటను వదిలేసి చదువువైపు వెళ్ళిపోతారు. ఫలితంగా లోకల్ టాలెంట్ కొరత ఏర్పడుతుంది. అందుకే దేశాలు బయటివైపు చూడాల్సొస్తోంది. ఇంత పెద్ద మోసం బయటపడ్డాక పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా, వేగంగా ఉన్నాయి. చివరికి ఇది ఆ దేశ ఫుట్బాల్ వ్యవస్థ మొత్తం కూలిపోవడానికి దారితీసింది. ఈ టైం లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది పతనం ఎంత వేగంగా జరిగిందో. సెప్టెంబర్లో ఫీఫా తీర్పొచ్చింది. ఆ తర్వాత అప్పీల్ రిజెక్ట్ అయింది. చివరికి కొన్ని నెలల్లోనే జనవరి చివరికల్లా మలేషియా ఫుట్బాల్ అసోసియేషన్లోని పెద్దలందరూ మూకుమడిగా రాజీనామా చేసేశారు. కేవలం నిషేధాలు, రాజీనామాలే కాదు, మలేషియా ఫుట్బాల్ అసోసియేషన్పై దాదాపు 350,000 స్విస్ ఫ్రాంక్ల భారీ జరిమానా కూడా విధించారు. ఇది వాళ్లకు జరిగిన అవమానాన్ని ఇంకా పెంచిందన్నమాట. చివరికి ఇది కేవలం ఫుట్బాల్ గురించి మాత్రమే కాదు. అసలొక జాతీయ జట్టు అంటే ఏంటి? అది దేనికి ప్రతీక?
అనే విషయంపై ఆసియా అంతటా ఒక పెద్ద చర్చ మొదలైంది. వేరే దేశం నుంచి వచ్చిన ప్లేయర్స్ని ప్రజలు అంగీకరించాలంటే వాళ్లు గెలిస్తే సరిపోదు, వాళ్లలో నిజాయితీ ఉండాలి, ఆ దేశ సంస్కృతిలో కలిసిపోవాలి అనే విషయం స్పష్టమైంది. సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అంతర్జాతీయ క్రీడల్లో ఏది ముఖ్యం? గెలవడమా? లేక ఆ గెలుపును సాధించిన వాళ్ల గుర్తింపు, వాళ్ల నిజాయితీనా? మరి ఒక దేశం యొక్క గుర్తింపును నకిలీగా సృష్టించగలమా? మలేషియా కుంభకోణం మనకు చెప్పే సమాధానం ఒక్కటే. మీరు డబ్బుతో ఒక జట్టును తయారుచేయొచ్చు, ఒక విజయాన్ని కూడా కొనొచ్చు, కానీ ఒక దేశపు నిజమైన గుర్తింపును మాత్రం ఎప్పటికీ నకిలీగా సృష్టించలేరు.